హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి వైసీపీ జగన్ గారు మాస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ లీడర్స్కి ప్లస్ పోలీసులకు కూడా. ఏంటి ఆయన ఇలాంటి అరెస్టులు అయ్యి జరిగితే తప్పకుండా మేము కూడా అలాగే చేస్తూ ఉంటున్నాం. ఏంటి ప్రజలను విస్మరిస్తున్నారా వీళ్ళు? వల్లభనేని వంశీ గారిని చూడడానికి వెళ్ళి జగన్ గారు 2.0 చూపించడం జరిగింది. నిజంగా ఆయన అంత ఆవేశంగా మాట్లాడడం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం చూడడం జరిగిందండి. ఎందుకంటే నిజంగా అండి జగన్ గారు ఇంత ఆవేశపూరితంగా మాట్లాడడం అయితే మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు ఆయన. అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా ఆయన ప్రతిపక్ష నేతనే. కానీ ఆయన అంత గట్టిగా మాట్లాడడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత. ఇదే ఆవేశం ఆయన ప్రజల తరఫున మాట్లాడితే ఇంకా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంత బాగా పథకాలు కూడా ఇచ్చి ప్రజల్లో అమ్మ ఒడి ఇలాంటి పథకాలని చొచ్చుకొని ఆ అవ్వ తాతలకు కూడా పింఛన్లు ఇచ్చి, కానీ ఆయన ఏదైతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారో నాయకులు, ఆ నాయకుల వల్ల ఆయన ఓడిపోయారని ఆయన ఎప్పుడు తెలుసుకుంటారో అని నా బాధ ఉంది. అంతేగాని జగన్ గారు కూడా ఒక మంచి నాయకుడు, కంబ్యాక్ ఇచ్చారు. ఆయన అంత ఆవేశం మాట్లాడడం ఫస్ట్ టైం చూస్తున్నాం. నిజంగా ఇదే ఆవేశం ఆయన ఇదే కంటిన్యూ చేస్తూ అసెంబ్లీలో కన్నా మాట్లాడితే దద్దరిల్లు సార్. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత అంటే ఎక్కడ వర్డ్ అనేది తప్పకుండా అంత గట్టిగా మాట్లాడేవారు. అంటే స్పీక్ పర్సన్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ జనాలు ఆ వీడియోస్ కూడా అంత ఇష్టపడతారు ఆయన అసెంబ్లీలో అలాగే జగన్ గారు కూడా వెళ్ళి అవన్నీ ఆయన ఈగోస్ అన్నీ పక్కన పెట్టి ఒక ప్రతిపక్ష హోదా తెచ్చేలా ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడితే కంపల్సరీ జగన్ గారు కంబ్యాక్ అవుతారు. ఆయన ఏదైతే 2.2 అన్నారో ఈరోజు చూసాం. కానీ అది ప్రజల తరఫున అయితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. జగన్ ఈజ్ కంబ్యాక్ కావాలంటే రచ్చబండ రాజశేఖర రెడ్డి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయని వాళ్ళ ఫ్యాన్స్ ఎవరో ట్వీట్ కూడా చేశారు. అవన్నీ చేసుకుంటా పోయి ఎలాగో వాళ్ళ తరఫున ఎమ్మెల్యే కేతిరెడ్డి గారని ఉన్నారు, తాడిపత్రి ఎమ్మెల్యే. ఆయన మొత్తం తాడిపత్రి ధర్మవరం ఎమ్మెల్యే అనుకుంటా. ఆయన వెళ్ళి ఇంటింటికి పలకరిస్తారు. అయినా పాపం ఆయన ఓడిపోయింది. కానీ ఇప్పుడు జగన్ గారు ఇంటింటికి వెళ్ళి ఇలా మాట్లాడినారు అనుకోండి, ఇంతే ఆవేశంగా అవతల అధికార పార్టీని ఏమేమి తప్పులు చేసి నిలదీస్తే కంపల్సరీ కంబ్యాక్ ఇస్తారు. ఆయన నాయకుల తరఫున మాట్లాడితే మళ్ళీ వాళ్ళు అరే వీళ్ళ కోసమే కదా ఓడిపోయింది జగన్ గారు, మళ్ళీ వీళ్ళని సపోర్ట్ చేస్తుంటే ఎక్కడో ఒక బ్యాడ్ ఫీలింగ్ అని వస్తుంది. ప్లీజ్ జగన్ గారు మీ ఇదే ఆవేశం, ఇదే ఉత్సాహం మీరు అసెంబ్లీలో చూపిండి ప్రజల తరఫున మాట్లాడండి. మీరు నిజంగా మీరు కలలు కంటున్న కంబ్యాక్ 2029 కంబ్యాక్ కంపల్సరీ మీరు సీఎం అవుతారు. జగన్ ఈజ్ బ్యాక్ అని పీపుల్సే మీకు చెప్తారండి. అంటే పాదయాత్ర లాంటిది మళ్ళీ చేయాలని మీరు అనుకుంటున్నారా? పాదయాత్ర కన్నా రచ్చబండ రాజశేఖర రెడ్డి అని ఒక కార్యక్రమం ఉంది, అది ఆపేశారు. అది కన్నా చేస్తే మళ్ళీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు వైద్యం కానీ విద్య కానీ ఆయన కళలు కన్నా దాంట్లో నెంబర్ 1 నెంబర్ 2 ప్లేస్లో ఉంటాయి. అలాగే జగన్ గారు కూడా ఇవన్నీ లేవదీస్తే ఇవన్నీ ప్రజల తరఫున తీసుకుని వెళ్తే నిజంగా ఒక ప్రతిపక్ష నేతగా కంబ్యాక్ ఇచ్చి సీఎంగా అవుతారని నా అభిప్రాయం అండి. అంటే ఈ అరెస్టులన్నీ అక్రమ అరెస్టులని మీరు భావిస్తున్నారా? అక్రమ అరెస్టులు అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ఉద్దేశంతో అనుకుంటాం ఆయన. కానీ అధికారుల్ని బట్టలు తీసుకోవద్దు అనడం కొంచెం ఎక్కడో మనం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం తప్పు పట్టలేం, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే జగన్ గారు ఇవన్నీ తప్పులు చూసుకుంటే ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. ఎందుకంటే ఆయన గెలిచాక కూడా 7 సముద్రాలు దాటి ఉన్న అధికారులను కూడా మేము తీసుకొని వచ్చి బట్టలు ఉడగొడతామన్నారు. వాళ్ళు చేస్తారు కదా, పోలీసులు తప్పే ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ఒక ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున మీరు ఇదే ఆవేశంతో మాట్లాడండి. ఎందుకంటే అధికారులు గవర్నమెంట్ అనేది మీరు గవర్నమెంట్ ఉన్నా ఈ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంతేగాని జస్ట్ గవర్నమెంట్ చట్టం ఏం చేస్తుందో అది చేస్తారు. వాళ్ళకి పర్సనల్గా వెళ్ళకండి. జస్ట్ ఇంత ఆవేశం ప్రజల తరఫున మాట్లాడండి. ప్రజలే మీకు తోడుంటారు. ఏ నాయకుడు మీ అండ లేకపోయినా ప్రజల అండ మీకు కంపల్సరీ లభిస్తుంది జగన్ గారు అని చెప్తూ, జగన్ గారు ఇదే ఆవేశం అసెంబ్లీలో కానీ మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యను తెలుసుకుంటూ మాట్లాడితే ఇంకా హ్యాట్సాప్ అని చెప్పి. అంటే అప్పుడు నారా లోకేష్ గారు కూడా పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు అప్పట్లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్ గారు పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు. అదే చెప్తున్నా, పోలీసులు నలిగిపోతున్నారు, పోలీసులు నలిగిపోతున్నారు. వాళ్ళ కక్షల్లో ప్రజల సమస్యలను పక్క దాగు పడుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క సమస్యను నిలవదీస్తున్నారు. అంటే అది వాళ్ళ పర్సనల్ సమస్యలే వస్తున్నాయి. అప్పుడేమో ఒక రాజకీయ నాయకుడు అరెస్ట్ అయ్యాడని, ఇప్పుడేమో వల్లభనేని అరెస్ట్ అయ్యారని, ఇంకా ఇలాగే 1 మంత్ ఒక్కొక్కరి మీద వెళ్ళిపోతూ ఉంటే ప్రజా సమస్యలు ఎప్పుడు ప్రతిపక్ష నేత మాట్లాడతారు, ప్రజా సమస్యలు ఎప్పుడు అధికార నేత గుర్తిస్తారని నా అభిప్రాయం. ఇలా
పర్సనల్ కాకుండా ప్రజా సమస్యలను ప్రతిపక్ష నేత తీసుకుపోతూ ఆ అధికార నేతకు చేరవేస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఎందుకంటే మీ పరిపాలనలో మీ ఎమ్మెల్యేలు మీ దాకా చేరదీక వల్లనే మీరు ఈరోజు తెలుసుకోలేకపోయారు ఏం జరుగుతుందో అనేది. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియాలంటే మీలాంటి స్ట్రాంగ్ ప్రతిపక్ష నేత, జగన్ గారు లాంటి స్ట్రాంగ్ ప్రతిపక్ష నేత, జగన్ గారు లాంటి మేధావి, ఆయన చదువుకున్న నేత ఉంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రజల తరఫున ఏమేమి అది వెళ్తాయని నా అభిప్రాయం. అంటే ఈ గొడవలో తెలుగుదేశం వైసీపీ మధ్య ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా నా అభివృద్ధి ఏదో నేను చూసుకుంటాను తప్ప నాకేం సంబంధం లేనట్టుగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడే టైం వస్తుంది, కానీ ఈరోజు ఒక నేతల గురించి ఇరు నాయకులు మాట్లాడిన తప్ప. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెలో చొచ్చుకుపోయారంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని హెచ్చరించారు. అంటే పని మీరు సరిగ్గా చేయటం లేదు అని వాళ్ళే ర్యాంక్స్ ఇచ్చుకొని ఇలా చెప్పుకున్నారు. కాబట్టి జగన్ గారు కూడా వాళ్ళ నేతలను ఎంట పెట్టుకోకుండా వాళ్ళు నిజంగా తప్పు చేస్తే చట్టం తను చేసుకుంటుందని ఒక మాట అంటే ఆయన ప్రజాపక్ష నేతగా హ్యాట్సాప్గా ప్రజలే ఆయన్ని ముందుకు తీసుకొచ్చి మరీ సీఎంగా నెక్స్ట్ 2029లో సీఎంగా చేస్తారని నా అభిప్రాయం అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు ఈ అరెస్ట్ అయ్యానికి? అంటే ఈ రోజే కదా ఆయన మాట్లాడింది, చూడాలి.